ద్వారా చూద్దాం. ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆమెడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అంటారు. అర్చకాభిమతిత అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్ర్యం ఉంది. అదే ఇప్పుడు ఆయన అర్చావతారంగా ఉన్నాడు. భద్రాచలంలో భద్రాచల క్షేత్రంలో ఆయన ఒక అర్చామూర్తిగా విగ్రహ రూపంలో వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు అర్చకులు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుచుకుంటాడనమాట. ఇప్పుడు అర్చకులు ఏం అవుతారు ఇక్కడ అంటే అర్చక స్వాములు ఒక సందర్భంలో తల్లి అవుతారు భగవంతుడికి, ఒక సందర్భంలో మంత్రి అవుతారు, ఒక సందర్భంలో వాళ్లే పుత్రులు అవుతారు, ఒక సందర్భంలో భార్య అవుతారు. ఒక అర్చకుడే ఇన్ని రకాల పాత్రలు పోషిస్తాడనంట. ఏదో స్వామివారికి ఏమిటంటే ఆయన చేసేది అభిషేకం చేసేటప్పుడు తల్లి అవుతాడు, అలాగే ఆయనకు ఆరగింపు చేసేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు తల్లి అవుతాడు, ఆయన ఊరేగింపు జరిగేటప్పుడు ఈ వీధిలో ఊరేగింపు జరగాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి అని నిర్దేశించేటువంటి వాడు అర్చక స్వామి కనుక మంత్రిగా ఉండి ఆ ఊరేగింపును నడిపిస్తారట అర్చక స్వామి. కనుక ఇక్కడ అర్చకాభిమతిత స్వీకుర్వతే, అర్చకాభిమతిత అర్చకులైనటువంటి వారు. అర్చకులంటే మీరంతా అనుకుంటారు అర్చకులు చేస్తున్నట్టుగా, అలా కాదండి. భక్త పరాధీన అర్చకులంటే కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా సేవ చేస్తున్నాం. మనం చేసేది అర్చకత్వమే, వాళ్ళు చేసేది అర్చకత్వమే, అంతే తప్ప అర్చకులంటే వారు మాత్రమే అనుకోకండి. కాకపోతే వారికి అలాంటి ఒక యోగ్యతను భగవంతుడు కలుగజేశాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు కొన్ని యోగ్యతలు కలుగజేశారు. మనం ఆయనకి అనేక రకాలుగా ఆభరణాలు సమర్పిస్తున్నాం. చూడండి, త్వరలో మనకు తెలంగాణ ప్రభుత్వం మన భద్రాచల క్షేత్రానికి 350 కోట్లు రిలీజ్ చేసి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది అని అంటే వాళ్ళు కూడా స్వామికి చేసేటువంటి అర్చకత్వమే అది. అంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు రామ సేవలో తరిస్తోంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఇదంతా కూడా అర్చకత్వమే, అంతా అర్చనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్చన చేస్తారు. స్వామివారు ఇక్కడికి రావడానికంటే ముందు సంకీర్తనార్చన జరిగింది. వేద పండితులైనటువంటి వారు వేద మంత్రార్చన చేశారు. అర్చక స్వాములు అక్కడ వారికి నేరుగా స్వామివారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారికి శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమంలో స్వామివారికి అభిముఖంగా సీతమ్మ వారిని వేంచేపు చేసి వెంటనే ఇప్పుడు మన కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ వారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది అని, దీనికి ఒక సందేహం మనకి రావచ్చు. రాముడి కంటే ముందే వచ్చింది అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది మీకు. ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించింది అన్నారు. అంటే బయటికి కనిపించడం ముఖ్యం, కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పై లోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞభూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏమిటంటే స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి సీతమ్మ వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అని అంటే భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానిది గౌతమిగా
వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటూ రామదాసు గారు అంటారు. కనుక భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో శ్రీయోద్వాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి అభిముఖంగా ఇక్కడ వేంచేపు చేసి ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. ఓంకార రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తతః కన్యావరణం కృత్వా అథ భగవదర్థం కన్యావృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నకం విష్ణోరరాటమసీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగం శయో అస్కభాగదుత్తరగం మానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఈ శ్రీయోద్వాహం జరిగిన తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యే అని ఇక్కడ కళ్యాణ వాక్యం చెప్తున్నది. 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ మెళ్ళో కండువా వేసి తాంబూలం ఇచ్చారు కదా. తాంబూలం ఇచ్చి మీరు 8 దిక్కులకి వెళ్ళి సరైనటువంటి వధువుని వెతుక్కురండి అని మనం పంపిస్తున్నారని అర్థం. మేము వెళ్ళి ఆ వధువుని వెతుక్కుని వచ్చాం. వెతుక్కుని వస్తే ఎవరావిడ అంటే అదుగో ఉన్నది సీతామహాలక్ష్మి అని మేము చెప్పాలి. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అనంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపు అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్పాలి. మహావిష్ణు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు కన్యాదాత అయినటువంటి వాడు మామూలుగా మన ఇళ్లలో మన పెళ్ళిళ్ళు చేసినా కన్యాదాతలమైనటువంటి మనం ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడనే అనుకొని దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు అవతలు ఉండేటువంటి వాడు నా అల్లుడు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావన కాదు. మామూలుగా మనకు కూడా మన ఇంట్లో మన అమ్మాయిని చీ లాసౌ అంటాం కదా. మనం చీ లాసౌ అంటే ఏంటి అర్థం అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని. అంటే ఈ కూతుర్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం. అవతల ఉండేటువంటి స్వామిని రామచంద్రమూర్తిని సాక్షాన్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని సంభావించాలి. అది మామూలుగా మన పెళ్ళిళ్ళలోనే ఇలా ఉంటే ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మినిచ్చి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యని 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తాం అన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి, మరి వాళ్ళకు వర్మ అని చెప్పాలి కదా అని. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట.
అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు. భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం. అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరం పూజించట్లా, రాముణ్ణి పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక, సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రిక ఆవిడ. అలాగే విశ్వంభర శర్మణో నప్త్రీం విశ్వంభర శర్మ అనేటువంటి వాని యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం రత్నాకర శర్మ అనేటువంటి వాని యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రవతే అనంత వేదాధ్యాయినే అచ్యుత